కనబడకుంటే ప్రాణమాగదే నీకు తాకిందంటే చెమట నాకు పట్టే. హాయ్ హలో నమస్తే, దిస్ ఈజ్ సురేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురేష్ భోగా. సో చూసారు కదా, ఈ రోజు టాపిక్ వచ్చేసి మోషన్ పిక్చర్ ఎడిటింగ్. ఇది ఎలా చేసుకోవాలని ఇది వీడియోలో అయితే క్లియర్గా చూపిస్తాను. అండ్ దీనికి నేను యూజ్ చేసిన అప్లికేషన్ వచ్చేసి అలైట్ మోషన్ అప్లికేషన్. అండ్ అప్లికేషన్ లింక్తో పాటు కావాల్సిన మెటీరియల్ లింక్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాని త్రూ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ వీడియోలో నేను చూపించడం మర్చిపోయాను, హౌ టు యాడ్ సాంగ్ అని. సో సాంగ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సాంగ్ యాడ్ చేసుకోవడం మీకు నార్మల్గా తెలిసే ఉంటుంది. సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. అండ్ ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇసుకోండి. ముందుగా అలైట్ మోషన్ అప్లికేషన్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే ఇలా కనిపిస్తుంది. సో కింద మిడిల్లో కనిపిస్తున్న ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇది చూసి అస్సలు కన్ఫ్యూజ్ కావద్దు. సో చూడండి, ఇలా మనకు ఎన్ని నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఫుల్ స్క్రీన్లో రావాలంటే మనం చేయాల్సింది, ఇక్కడ పెన్సిల్ సింబల్ ఉంది కదా, అది క్లిక్ చేసి ఇక్కడ మనము స్టార్టింగ్ లెఫ్ట్ సైడ్ బాక్స్ ఉంది కదా, సో ఇక్కడ 1080 అని టైప్ చేయండి. సో రైట్ సైడ్ది కూడా చేంజ్ అవుతుంది కదా. సో దానికోసం ఏం చేయంటే మిడిల్లో ఒకసారి క్లిక్ ఇచ్చి, సో ఇక్కడ మిడిల్ ఉంది కదా, అది క్లిక్ చేసి ఇక్కడ 2340 అని టైప్ చేయండి. అండ్ ఇక్కడ ఫ్రేమ్ రేట్ వచ్చేసి 60 ఫ్రేమ్ రేట్ అండ్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి బ్లాక్. 60 ఫ్రేమ్ రేట్ పెడితేనే మనకు క్లియర్ వస్తుంది. సో అప్పుడు మాత్రమే మనకు క్లారిటీ ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ క్రియేట్ ప్రాజెక్ట్ క్లిక్ చేయండి. సో క్రియేట్ ప్రాజెక్ట్ క్లిక్ చేయగానే ఇలా ఇంటర్ఫేస్ అయితే కనిపిస్తుంది. సో దీన్ని చూసి అస్సలు కన్ఫ్యూజ్ కావద్దు. నేను చెప్పిన స్టెప్స్ యాజ్ ఇట్ ఈస్ అలాగే ఫాలో కావండి. అండ్ ఎక్కడ కూడా అస్సలు స్కిప్ చేయొద్దు. స్కిప్ చేస్తే అస్సలే అర్థం కాదు. సో ఇక్కడ చూడండి, కింద మనకు గ్రీన్ కలర్లో ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది. సో అది క్లిక్ చేయండి. ఇలా ఇమేజ్, వీడియో, ఇలా ఎన్ని నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే చూపిస్తుంది. సో దాన్ని చూసి కూడా ఏం కన్ఫ్యూజ్ కావద్దు. ఇక్కడ ఇమేజ్ అండ్ వీడియో పైన క్లిక్ ఇవ్వండి. సో క్లిక్ ఇవ్వగానే ఇక్కడ మనకు ఎన్ని నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే చూపిస్తాయి. సో నేను మీకు ఒక బ్యాక్గ్రౌండ్ ఇస్తాను స్టార్టింగ్. సో ఆ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకోగానే మనకు నార్మల్గా బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఇలా సెట్ అయిపోతుంది. సో దాన్ని మనం ఫుల్ స్క్రీన్ వీడియో కావాలి కాబట్టి ఇక్కడ మనకు 3 డాట్స్ ఉంది కదా, అది క్లిక్ చేసి ఫిల్ స్క్రీన్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. సో ఫిల్ స్క్రీన్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే మనకు స్క్రీన్ మొత్తం ఇలా ఫిల్ అయిపోతుంది. ఫిల్ అయిపోయిన తర్వాత ఇది 2 సెకండ్స్ మాత్రమే ఉంటుంది. సో ఇక్కడ చూడండి, రైట్ సైడ్కి వచ్చేసి ఈ ఎండ్ పట్టుకొని ఇలా లాగండి. సో ఇలా లాగేస్తే మనకేంటంటే మనకు ఎంత కావాలంటే అంత సెట్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనము 15 సెకండ్స్ వరకు పెట్టేసేయాలి. 15 సెకండ్స్ ఎందుకంటే మనకు స్టేటస్కి అండ్ స్టోరీస్కి ఇలా 15 సెకండ్స్ మాత్రమే వర్కౌట్ అవుతుంది. సో అప్ టు 15 సెకండ్స్ వరకు మాత్రమే పెట్టేసి ఇలా మళ్ళీ స్టార్టింగ్కి వచ్చేసేయండి. సో ఇలా స్టార్టింగ్కి వచ్చేసిన తర్వాత ఒకసారి క్లిప్ పైన క్లిక్ ఇచ్చి ఇక్కడ చూడండి, మనకు మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అనే ఒక ఆప్షన్ ఉంది. దానిపైన క్లిక్ ఇచ్చి ఇక్కడ స్టార్టింగ్ వచ్చేసి నేను 0.03 సెకండ్స్ వరకు పెట్టేసి ఇక్కడ చూడండి, ఫస్ట్ స్వైప్ హియర్ టు మూవ్ అన్న దగ్గర నేను ఫస్ట్ లెఫ్ట్ సైడ్కి వచ్చేసేస్తున్నా. సో చూడండి, లెఫ్ట్ సైడ్ ఇది కదా. సో ఇక్కడ వచ్చేసి ప్లస్ మీద క్లిక్ ఇస్తున్నా. సో ప్లస్ మీద క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకు పైన బార్ ఉంది కదా, అది నేను రైట్ సైడ్కి, టోటల్ రైట్ అంటే 15 సెకండ్స్ అంటే 15 సెకండ్స్ కాదు, 14.57 సెకండ్స్ దగ్గర పెట్టేసి ఇప్పుడు నేను ఈ పిక్ ఏదైతే ఉందో ఇక్కడ స్వైప్ హియర్ టు మూవ్ అన్న దగ్గర లెఫ్ట్ సైడ్కి ఇలా డ్రాగ్ చేయండి. ఇలా డ్రాగ్ చేసేస్తే ఏమవుతుంది అంటే ఆ బ్యాక్గ్రౌండ్ లెఫ్ట్ సైడ్కి ఇలా మూవ్ అయిపోతుంది. సో మనకు ఎండ్ ఎక్కడుంది అక్కడ వరకు మాత్రము డ్రాగ్ చేసేయండి. సో చూడండి, ఎండ్ మనకు ఇప్పుడు వస్తుంది. సో ఎండ్ వచ్చేంత వరకు డ్రాగ్ చేయండి. సో ఎండ్ వచ్చేసి ఇంతవరకు ఉంది. సో ఇప్పుడు క్లిప్ పైన పక్క ఉంది కదా, సో క్లిప్ పక్కన కొంచెం ప్లేస్ ఉంది కదా, దానిపైన క్లిక్ ఇవ్వండి. సో చూడండి, ఒకసారి ఇప్పుడు మనం ప్లే చేసి చూద్దాము. సో ఆ బ్యాక్గ్రౌండ్ అనేది మెల్లిగా ఇలా లెఫ్ట్ సైడ్కి ఇలా మూవ్ అయిపోతూ వస్తుంది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి ఇమేజ్ అండ్ వీడియో. సో ఇప్పుడు నేను ఒక వీడియో అయితే ఇస్తాను డిస్క్రిప్షన్లో. సో ఆ వీడియో ఏంటంటే మనకు మెరుపులు వస్తున్నట్టుగా ఉంటుంది. సో ఆ మెరుపులు వస్తున్నట్టు పిఎన్జీ అయితే తీసుకోండి. పిఎన్జీ కాదు, ఆ వీడియో క్లిప్ అయితే తీసుకోండి. సో ఇది నేను తీసుకుంటున్నా అండ్ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసేస్తున్నా. సో చూడండి, ఇది వచ్చేసి నేను ఇక్కడ పెట్టేసేస్తున్నా. సో ఎగ్జాక్ట్ ఇక్కడ పెట్టేసి బ్లెండింగ్ అండ్ చూడండి, ఇక్కడ బ్లెండింగ్
అండ్ ఒపాసిటీ క్లిక్ చేసి లైట్ అండ్ క్లిక్ చేసేస్తున్నా. సో లైట్ అండ్లో మనకు వేరియస్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఇందులో స్క్రీన్ క్లిక్ చేసేస్తున్నా. సో స్క్రీన్ క్లిక్ చేసి అండ్ ఇది సౌండ్ కూడా నేను ఆఫ్ పెట్టేసేస్తున్నా, ఎందుకంటే మనకు నో ఆడియో ఉంది. సో ఆల్రెడీ ఆడియో అయితే లేదు. సో ఇది మనకు ఆల్రెడీ మెరుపులు అనేది యాడ్ అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి ఇమేజ్ అండ్ వీడియో క్లిక్ చేసి ఇప్పుడు నేను ఒక వీడియో అయితే ఇస్తాను. సో ఆ వీడియోలో ఏంటంటే మనకు ఇది ఇది మనకు లిరిక్స్ అయితే ఉంది. సో ఈ లిరిక్స్ వచ్చేసి నేను ఇక్కడ పెట్టేసేస్తున్నా. అండ్ ఇది వచ్చేసి నేను సౌండ్ అనేది ఆఫ్ పెట్టేసేస్తున్నా, ఎందుకంటే మనకు కాపీరైట్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి. సో నేను ఈ సౌండ్ అయితే ఫుల్ 0 పెట్టేసేస్తున్నా. అండ్ ఇది వచ్చేసి చూడండి, ఈ క్లిప్ పైన క్లిక్ ఇచ్చేసి ఇక్కడ మనకు బ్లెండింగ్ అండ్ ఒపాసిటీలో లైట్ అండ్ క్లిక్ చేసేయండి. సో లైట్ అండ్లో స్క్రీన్ క్లిక్ చేసేయండి. సో సేమ్ ఎగ్జాక్ట్ ఇంతకు ముందు అయితే ఎలా వచ్చేసిందో సో అలా మనకు ఓన్లీ టెక్స్ట్ మాత్రమే వస్తుంది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ ప్లస్ పైన క్లిక్ ఇచ్చి ఇమేజ్ అండ్ వీడియోలో ఇప్పుడు నేను ఇదేంటంటే నేను ఇప్పుడు ఒక పిఎన్జీ అయితే ఇస్తాను. సో ట్రీ పిఎన్జీ అనేది ఇక్కడ యాడ్ చేసేయండి. సో ఇక్కడ యాడ్ చేసిన తర్వాత ఇది కొంచెం ఇలా జూమ్ చేసుకోండి. సో జూమ్ చేసుకుంటే మనకు పర్ఫెక్ట్ సైజ్ అనేది సూట్ అయిపోతుంది. సో స్టార్టింగ్ వచ్చేసి ఈ కొమ్మ వచ్చేసి ఇక్కడ పెట్టేసేస్తున్నా. సో ఇక్కడ పెట్టేసిన తర్వాత ఇది కూడా మనం ఏం చేస్తామంటే ఇది కూడా 15 సెకండ్స్ వరకు లాగాలి. సో మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ చేసిన తర్వాత మనము మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ చేసిన తర్వాత 15 సెకండ్స్ చేసిన యూస్ ఉండదు. సో ఇప్పుడు స్టార్టింగ్లోనే చేసేస్తే ఏంటంటే మనకు మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ చేసిన తర్వాత చేంజ్ అనేది అవ్వదు, లేకపోతే మనము చేంజ్ అయిపోతుంది. సో జాగ్రత్త, అందుకే ఇప్పుడే చేసేసేయాలి. సో ఇది మనకు 15 సెకండ్స్ వరకు అయిపోయింది కదా. సో అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా స్టార్టింగ్కి వచ్చేసేయండి. సో స్టార్టింగ్కి వచ్చేసిన తర్వాత ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ పైన క్లిక్ ఇచ్చి ఫస్ట్ ఇది వచ్చేసి 0.03 సెకండ్స్ దగ్గర పెట్టేసి ఫస్ట్ ప్లస్ పైన క్లిక్ ఇవ్వండి. సో ప్లస్ పైన క్లిక్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఈ క్లిప్ వచ్చేసి మళ్ళీ లాస్ట్కి పైన బార్ ఉంది కదా, అది వచ్చేసి నేను సేమ్ యాస్టిస్ ఇంతకుముందుకు ఎక్కడైతే వచ్చేసానో 14.55 దగ్గర పెట్టేసి ఇప్పుడు ఈ క్లిప్ ఇది స్వైప్ హియర్ టు మూవ్ బార్ అని ఉంది కదా, మూవ్ లేయర్ అని ఉంది కదా. సో ఇది నేను ఇక్కడికి రైట్ సైడ్కి మూవ్ చేసేస్తున్నా. సో ఆ రెడ్ లైన్ అనేది మనకు రావాలి. సో ఈ రెడ్ లైన్ ఇంతవరకు మాత్రమే మూవ్ చేయాలి, ఎందుకంటే మనకి ఇంకెక్కువ మూవ్ చేసేసి ఏంటంటే ట్రీ ఇంకో సైడ్ కనిపిస్తుంది. సో అందుకే ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూడండి లాస్ట్ ఎంతవరకు వస్తుందో. ప్లే చేస్తే అండ్ ఇది ఏదైతే ఎక్స్ట్రా పార్ట్ ఉందో ఇవి సాంగ్ది అండ్ నెక్స్ట్ ఇది కూడా నేను ఎక్స్ట్రా పార్ట్ రిమూవ్ చేసేస్తున్నా. సో రిమూవ్ చేసేస్తే ఏంటంటే మనకు 15 సెకండ్స్ మాత్రమే ఉంటుంది. సో ఇప్పుడు అసలైన మెయిన్ పార్ట్ వచ్చేసి ప్లస్ ఐకాన్ ఇమేజ్ అండ్ వీడియో. ఇప్పుడు మీరు పిఎన్జీ, సో మీ పిఎన్జీ అయినా ఆర్ఎల్స్ హీరోయిన్ పిఎన్జీ అయినా ఏదైనా ఒక పిఎన్జీ అనేది ఇక్కడ మీరు యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఈ పిఎన్జీ అయితే యాడ్ చేసేస్తున్నా. సో ఇది వచ్చేసి కృతి శెట్టి పిఎన్జీ. సో ఈ పిఎన్జీ అయితే తీసుకుంటున్నా, ఇక్కడ మనకు కింద ప్లస్ ఉంది కదా అది క్లిక్ చేయండి. సో అది క్లిక్ చేసిన తర్వాత వెంటనే మనకు ఈ పిఎన్జీ అనేది ఇక్కడ యాడ్ అయిపోతుంది. సో ఇది వచ్చేసి ఇక్కడ పెట్టేసేస్తున్నా కింద. సో ఇది కూడా మనం ఏం చేస్తామంటే 15 సెకండ్స్ వరకు డ్రాగ్ చేయాల్సి ఉంటుంది. సో 15 సెకండ్స్ ఎందుకంటే ఇది మీకు ఫస్ట్ది ఎంతైతే పెట్టేసేస్తారో సో అదే విధంగా మనము కిందిది కూడా పెట్టేసేయాలి. 15 సెకండ్స్ పెడితే 15 సెకండ్స్, 30 సెకండ్స్ పెడితే 30 సెకండ్స్ వరకు పెట్టేసేయాలి. సో చూడండి ఇది ఆల్మోస్ట్ మనకు 15 సెకండ్స్ వరకు వచ్చేసింది కదా. సో ఇప్పుడు మళ్ళీ స్టార్టింగ్కి వచ్చేసేయండి. సో స్టార్టింగ్కి వచ్చేసిన తర్వాత ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ పైన క్లిక్ ఇచ్చి సో ఇది వేరే ప్రాసెస్, ఇంతకుముందు ప్రాసెస్ లాగా కాదు, ఇది కొంచెం డిఫరెంట్ ఉంటుంది. సో ఇప్పుడు చూడండి ఫస్ట్ ఈ పిక్ వచ్చేసి నేను ఇక్కడ స్టార్టింగ్ వచ్చేసి ఇక్కడ పెట్టేసేస్తున్నా. ఇక్కడ పెట్టేసిన తర్వాత ఇప్పుడు ప్లస్ మీద క్లిక్ ఇవ్వండి. సో ఇప్పుడు ప్లస్ మీద క్లిక్ ఇచ్చిన తర్వాత ఇది పైన బార్ ఉంది కదా, ఇది వచ్చేసి నేను 7.5 సెకండ్స్ దగ్గరకు మూవ్ చేసేస్తున్నా. సో ఎగ్జాక్ట్ 7.51 ఆర్ 5, ఎందుకంటే 15కి మిడిల్ ఏంటిది 7.5 కాబట్టి ఇంతవరకు మూవ్ చేయండి. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ స్వైప్ హియర్ టు మూవ్ ఉంది కదా, సో ఇక్కడ నుంచి ఇది ఇటు రైట్ సైడ్కి మూవ్ చేయండి, ఎందుకంటే రైట్ సైడ్కి మూవ్ చేస్తే పిక్ అనేది రైట్ సైడ్కి మూవ్ అయిపోతుంది. సో ఎగ్జాక్ట్ ఆ రెడ్ లైన్ అనేది రావాలి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేసేస్తారంటే మళ్ళీ ఇది ఉంది కదా పైన బార్, ఇది వచ్చేసి మళ్ళీ 15 సెకండ్స్, 15 అంటే 14.5 సెకండ్స్ వరకు మూవ్ చేయండి. సో ఇక్కడ మూవ్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ప్లస్ ఉంది కదా అది క్లిక్ చేసేసి మళ్ళీ ఇప్పుడు ఇలా లెఫ్ట్ సైడ్కి మూవ్ చేయండి.
సో చూడండి ఎగ్జాక్ట్ ఇదే ప్రాసెస్ ఫాలో కావాలి. మళ్ళీ ఈ డాట్ ఎక్కడైతే ఉందో ఆ డాట్ పైకి రావాలి. సో ఇప్పుడు పిక్ ఉంది కదా, పిక్ సైడ్కి ఇక్కడ క్లిక్ ఇవ్వండి. సో క్లిక్ ఇచ్చిన తర్వాత ఒక్కసారి ఇలా చూడండి, ప్లే చేసేస్తే ఏంటంటే మనకు హైలైట్ మోషన్లో అది మళ్ళీ డిస్టర్బ్ అయిపోతుంది. సో ఇక్కడ చూడండి 7.5 సెకండ్స్ వరకు మనకు రైట్ సైడ్కి వస్తుంది. ఆ తర్వాత మనకు పిక్ అనేది ఇలా లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోతుంది. సో మీరు కావాలంటే లోగో అనేది కూడా ఇక్కడ మీరు యాడ్ చేసుకోవచ్చు. అండ్ సాంగ్ ఆల్రెడీ నేను ఇచ్చిన దానికే ఉంది సాంగ్ కూడా. సో ఇప్పుడు పైన మనకు షేర్ సింబల్ కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేసి ఇక్కడ మనము ఎక్స్పోర్ట్ అనేది క్లిక్ చేసేయాలి. సో ఎక్స్పోర్ట్ అనేది క్లిక్ చేసిన తర్వాత ఇలా మనకు ప్రిపేరింగ్ అని పడుతుంది. సో ప్రిపేరింగ్ అని పడ్డ తర్వాత ఎక్స్పోర్టింగ్ వీడియో అని పడుతుంది. సో ఎక్స్పోర్టింగ్ వీడియో కంప్లీట్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి, వెయిట్ చేసి అప్పుడు ఇంకొక స్టెప్ అయితే ఉంటుంది, ఆ స్టెప్ కూడా నేను చూపిస్తాను. సో ఇది మనకు ఆల్మోస్ట్ ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అవ్వడానికి వచ్చింది. సో 100% కంప్లీట్ అయిపోయిన తర్వాతే మనకు సేవ్ అనే ఆప్షన్ అయితే చూపిస్తుంది. సో సేవ్ టు గ్యాలరీ అని చూపించిన తర్వాతనే ఇందులో నుంచి బయటికి వెళ్ళండి. సో బయటికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను ఆ వీడియో అనేది ఎలా వచ్చేసిందో. సో ఇక్కడ చూడండి మనకు వీడియో అనేది ఇలా క్లియర్గా, సో చూడండి క్లారిటీ అనేది ఎక్కడ కూడా అస్సలు మిస్ కాలేదు. అండ్ వెనకాల మనకు వచ్చేసి మెరుపులు వచ్చినాయి, దానిపైన ట్రీ వచ్చేసింది. అండ్ ఇక్కడ నేను స్క్రిప్ట్ అయితే లిరిక్స్ ఏదైతే ఉందో అది నేను అమ్మాయి వెనుక పెట్టాను. సో ఇలా మీరు కూడా వీడియో అయితే చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ప్లీజ్ ఈ వీడియోని కొంతమందికైనా షేర్ చేయండి. అండ్ ప్లీజ్ ఒక లైక్ అయితే వేసుకోండి, సో దట్ నేను ఇంకా కొన్ని వీడియోస్ కూడా చేద్దాం అనుకుంటున్నాను మీ సపోర్ట్ వల్ల. థ్యాంక్ యూ గైస్.